మనం చూస్తున్నాము హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించిన విజువల్స్ ఇవి. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఇలా ఎక్కడ చూసినా కూడా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అలాగే శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దని కూడా ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. సో ఈసారి కూడా భారీగా శిథిలమైపోయిన ఇళ్లలో ఉండొద్దని చెప్తున్నారు. అలాగే ట్రాఫిక్ లో కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని కూడా జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. వాతావరణ విభాగం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మళ్లీ వాళ్ళ ఇళ్లలోకి నీరు ఎక్కడ వస్తుందో అని భయంగానే ఉన్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, మణికొండ, మెహదీపట్నం, ఎల్బీ నగర్ ఇలా హైదరాబాదే కాదు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఈ 2-3 రోజులు ఇలాగే భారీ వర్షాలుంటాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. వాతావరణ విభాగం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాయుగుండం ఈరోజు ఉదయం 8:30 గంటలకు సుమారు 13 కిలోమీటర్ల గతివేగంతో ఈరోజు 18.2 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు 86.8 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమై ఉంది. సుమారు 230 కిలోమీటర్లు కళింగపట్నానికి, 230 కిలోమీటర్లు తూర్పు దక్షిణ దిశగా గోపాల్పూర్ కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది రానున్న 24 గంటల్లో 9వ తారీఖు సెప్టెంబర్ సాయంత్రానికి కానీ రాత్రికి కానీ ఇది ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ తీరం వెంబడిగా ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది పూరి మరియు దిగా అనే ప్రదేశాల మధ్యన తీరం దాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, మణికొండ, మెహదీపట్నం ఇలా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై ఇప్పటికే వరద నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షాలుంటాయని వాతావరణ విభాగం చేసిన హెచ్చరికలు కూడా మనం చూసాము. వాతావరణ విభాగం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది.